హర్ష, గొడవ మొదలవబోతుంది మామ్. అవ్వాలి దీపు. మీ పెద్దమ్మకు అన్నయ్యకు అవమానం జరగాలి, వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోవాలి. హర్ష, ఏమిటా పిలుపు? నంగిలాగా పిలుస్తావేమిటే? పిలువాణ్ణే. హర్ష, హర్ష, ఒరే హర్ష! ఎక్కడా? ఏంటరుస్తున్నారు? మావయ్య గారు, ఏమైంది? నువ్వు మధ్యలో రాకమ్మాయి. ఇది మాకు సంబంధించిన విషయం. మాకు అంటే తనేమైనా పరాయిదా? తను ఇంటి కోడలు. ఈ ఇంట్లో, ఈ కుటుంబంలో తనకు బాగా ఉంది. విన్నాన్రా, నువ్వేమన్నావు అంతా విన్నాను. ఈ ఇల్లు నాది, ఈ ఆస్తంతా నాది అనేదాకా వచ్చావా? నీ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావంట, నీ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నావంట. అలా అని పిన్ని గారు తమ్ముడు గారు చెప్పారా నాన్న? ఓహో, డేటా ట్రాన్స్ఫర్ చేశారా? యావండి, ఎందుకలా మాట్లాడుతున్నారు? మొదలు పెట్టింది ఆయనే కదండి. అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. నువ్వు ఆరు బయట టిఫిన్ తిన్నావా? తిన్నాను. ఇంట్లో ప్లేస్ లేదా? డైనింగ్ టేబుల్ లేదా? గతి లేనట్లుగా ఆరు బయట తింటమేమిటి? నా పరువు తీయాలనుకుంటున్నావా? ఈ లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ పెద్ద కొడుకుని ఇంట్లో తిన్నివ్వటం లేదని వీధులు అందరూ తిట్టుకునేలా చేయాలనుకుంటున్నావా? నా గౌరవం మంట కలపాలనుకుంటున్నావా? అలాంటిదేం లేదండి. చిన్నప్పటి నుంచి వాడికి ఆరు బయట తినటం అలవాటని మీకు తెలుసు కదా. నువ్వు నీ వెధవ పెంపకం. చదువు సంజయ్ లేకుండా పెళ్లిళ్ళకి తయారైపోతారు. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియకుండానే తల్లులైపోతారు. నీ చెత్త పెంపకం వల్లే వీడిలా తయారయ్యాడు. మరి తమరికి చదువు, సంస్కారం, జ్ఞానం, తెలివితేటలు అన్నీ ఉన్నాయి కదా లాయర్ గారు. మరి తమరు నన్ను సక్రమంగా పెంచుండొచ్చు కదా. మరి తమరికేమైంది? ఏంటి హర్ష బాబు, మీ నాన్నగారితో గొడవ పడాలనుకుంటున్నావా? అదేం లేదత్తయ్య. అది నేను. యావండి, మావయ్య గారితో గొడవ పడను అని నాకు మాటిచ్చారు, మర్చిపోయారా? అందుకే ఆగుతున్నాను. అంటే మీ నాన్నగారిపై గౌరవం లేదా హర్ష బాబు? మీ భార్యకిచ్చిన మాటే ఎక్కువ? లేదత్తయ్య, మావయ్య గారంటే ఆయనకి ఎంతో ఇష్టం, చాలా గౌరవం. అవునండి, మీరంటే హర్షకు ప్రాణం. చాలు మీ వెధవ కవరింగ్లు. మీరేం చెప్పినా నమ్ముతాననుకుంటున్నారా? నిజం చెప్తున్నాను మావయ్య. అసలు ఈ రోజు తప్పంతా నాది. టిఫిన్ పెట్టమని ఆయన ఫోన్లో మాట్లాడుకుంటూ బయటకు వెళ్లారు. టిఫిన్ తీసుకుని నేను కూడా వెళ్ళాను. లేదంటే ఆయన ఇంట్లోనే తినేవారు మావయ్య గారు. తప్పు నాది కాబట్టి నన్ను క్షమించండి. బాగానే కవర్ చేస్తున్నావమ్మా. ఎవరు తప్పులు చేసినా ప్రతిసారి నింద నీపై వేసుకుంటున్నావు. కొత్త కోడలివి కదా, ఏమీ అనరని భలే నటిస్తున్నావు. నటించాల్సిన కర్మ తనకు పట్టలేదు. జీవితమే పెద్ద నాటకంగా చేసుకున్న కొందరికి తన గురించి అర్థం కాదులే. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరు నాటకాలు ఆడేది? ఎవరి జీవితం నాటకమైంది? ఎవరో వారికి బాగా తెలుసు. తను నీకు పిన్ని, తల్లితో సమానం. తనను నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం సహించను.
మరి నా తల్లి గురించి మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నేను భరించాలా? హర్ష, నేను నీకు తల్లిని కాకముందే ఆయనకు నేను భార్యను. నన్ను అనే హక్కు ఆయనకుంది. ఈయనకున్నది హక్కు అధికారం కాదమ్మా. ఆయన ఏం చేసినా నువ్వు ప్రేమతో క్షమిస్తావు, భరిస్తావు కాబట్టే ఆయన ఇలా చేస్తున్నాడు. నీ మంచితనాన్ని ఇలా చేతగానితనంగా చూస్తున్నాడు. ఆయన నిన్ను బానిసం చేసుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు హర్ష బాబు? మీ నాన్నగారిని ఎదిరించాలనుకుంటున్నావా? ఆయనకు ఆ ఉద్దేశం లేదత్తయ్య. హ? ఉద్దేశం లేకపోవడం ఏంటమ్మా? వదిలేస్తే మీ ఆయన మా ఆయన్ని కొట్టేలా ఉన్నాడు. నన్నే కొడతావురా నువ్వు? అయ్యో మావయ్య, ఆయన అసలు ఆ మాటే అనలేదండి. అనకపోయినా హర్ష మనసులో అదే ఉందమ్మా. కొట్టరా, కొట్టు. కొడతానన్నావుగా. ఆగు నాన్నా. ఏమిట్రా ఏమిట్రా ఆగేది? ఆగను, కొట్టు. కొట్టు. మావయ్య, ఆయన అసలు ఆ మాటే అనలేదు. మాటలతో ఏం అనక్కర్లేదమ్మా. హర్ష చూపులే చెప్తున్నాయి. ఏమిట్రా చూపు? నువ్వు కోపంగా చూసినంత మాత్రం నేను భయపడతాననుకుంటున్నావా? నా పవర్ ఏమిటో తెలుసా? ఈ లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ అంటే ఏమిటో తెలుసా నీకు? ఇప్పుడే చెప్తున్నాను, ఇది నా పని మనిషి, నా బానిస. చెప్పు అన్నాను కదా. కొట్టు, కొట్రా. అయ్యో కొట్టు. మావయ్య, కొట్రా, కొట్టు. కొట్టు. మావయ్య, ఏమండి? కొట్టమంటే. మావయ్య, వద్దు. నాన్నా, నాన్నా. కొట్టు. నా చెయ్య పట్టుకుంటావురా నిన్ను? సార్, మేడం, బట్టలు వాడొచ్చాడు కాబట్టి బతికిపోయాం. నేనేమిటో చూపిస్తాను, అందరికీ నేనేమిటో చూపిస్తాను. చీరలు తీసుకొచ్చారా? రండి.
సెలక్షన్ కానివ్వు. అత్తయ్య, ఈ శారీ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఈ శారీ తీసుకుంటాను అత్తయ్య. నీ ఇష్టం వచ్చింది తీసుకోమ్మా. రేపు మా పరువు నిలబడాలంతే. మీరు కూడా ఒక శారీ తీసుకోండి అత్తయ్య. అక్క, మర్చిపోయావా? నువ్వు తీసుకోవాల్సిన చీరలు అక్కడున్నాయి. సీతాలో, అమ్మా, నీ సెలక్షన్ ఇంకా అవ్వలేదా? ఈ చీర తీసుకుంటున్నానమ్మా. అక్క, సీతాల సెలక్షన్ అయిపోయాక నువ్వు కూడా ఈసారి నాకెలా ఉంటుంది? పర్ఫెక్ట్ గా ఉంది అత్తయ్య. నా సెలక్షన్ ఎప్పుడూ పర్ఫెక్ట్ గానే ఉంటుంది. నా ప్రతిసారి కాస్ట్ 20,000 పైనే ఉంటుంది. అత్తయ్య, నేను ఇంకో శారీ కూడా తీసుకోవచ్చా? హా, నీకెన్ని కావాలంటే అన్ని తీసుకో. రేపు మాత్రం మా పరువు నిలబెట్టాలి. అత్తయ్య, ఈ 2 తీసుకుంటాను అత్తయ్య. 2 కాకపోతే 10 తీసుకోమ్మా. రేపు మాత్రం మా పరువు నిలబడాలమ్మా. లేదు లేదు, 2 చాలత్తయ్య. మూడు కాస్ట్లీ చీరలు, 3 చీప్ చీరలు, మొత్తం 6. ఆయన పేమెంట్ చేస్తారు. ఇవి తీసుకెళ్ళిపో. వెళ్ళొస్తాను మేడం. ఆ చీరలు ఇలా ఇవ్వమ్మా. కొంగు పట్టమ్మా.
రేపు ఈ చీర కట్టుకొని నగలు వేసుకొని మా పరువు నిలబెట్టు. అలాగే అత్తయ్య. దివ్య, నాకు చేతనైంది ఇస్తున్నానమ్మా, తీసుకో. థ్యాంక్స్ అత్తయ్య. పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. ఏంటండి, మా అమ్మ చీప్ చీరలు తీసుకోవడం నేను చూడలేదనుకుంటున్నారా? హర్ష, నీ చిన్నప్పటి నుంచి ఆ చీరలే తీసుకుంటున్నాను కదరా, ఇప్పుడు కొత్తగా కోపడతావేంటి? నీ మైండ్ అలా సెట్ చేశారు వాళ్ళు. నిన్ను పని మనిషిని చేసి అలాగే ట్రీట్ చేస్తున్నారు. నువ్వు మారవు, వాళ్ళు మారరు. మారుస్తానండి, నేను మారుస్తాను. అన్నిటినీ నేను మార్చేస్తాను. వాళ్ళు మనుషులైతే మారతారండి. నాకు మీపై నమ్మకం ఉంది గాని అస్సలు వాళ్ళపై నమ్మకమే లేదు. ఆవిడేమో గర్వంగా రెచ్చిపోతోంది, మా అమ్మేమో ఏదో తప్పు చేసినట్టు సర్దుకుపోతోంది. ఆవిడెంతసేపు పరువు పరువు అంటోంది తప్ప మీపై ప్రేమ లేదు, మా అమ్మకు ఆత్మాభిమానం అస్సలు లేదు. వాళ్ళు ఎలా ఉండమంటే అలాగే ఉంటుంది. అరే ఎదురు తిరిగితే తప్పేంటండి? తప్పేంటి? ఏ చీర కడితే ఏంట్రా హర్ష? సీతాలు ఇలాంటి చీరలే కట్టుకుంటుంది. ఏ తను మనిషి కాదా? సీతాలు మనిషేనమ్మా. నువ్వు, నేను, దివ్య గారు అంతా మనుషులమే. కానీ ఆవిడ ఆయన తామేదో స్పెషల్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. నిన్నంత లోకుగా చూడ్డంలా అంతలా అవమానించట్లా? మీ కోపంలో అర్థం ఉందండి, కానీ హఠాత్తుగా ఏ మార్పు జరగదు. మనం ఉంది అత్తయ్య కష్టాలు తీర్చడానికి, కొత్త కష్టాలు తెచ్చిపెట్టడానికి కాదు. కాస్త ఓపిక పట్టండి, అంతా సెట్ చేద్దాం. అమ్మాయి చెప్తోంది కదా హర్ష, కోపం తగ్గించుకో. ఇంకా మీరేం మాట్లాడొద్దు, అత్తయ్య గారిని బాధ పెట్టొద్దు. పంతులు గారు వచ్చే టైం అయింది, వ్రతానికి ఏర్పాట్లు చేయాలి. మీరు దయచేసి కామ్గా ఉండండి. అంటే మీ పెద్దబ్బాయి ప్రేమ వివాహం చేసుకున్నాడన్నమాట? అవును పంతులు గారు, అంతా మా కర్మ. కర్మేమిటమ్మా, ఇప్పుడు కాలం అలా ఉంది. మరి ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం ఇవాళ ట్రెండ్ అయిపోయింది. మరి అలాంటి వాళ్ళకి వెంటనే డైవర్స్ ఇచ్చి పంపాలి. మీ వాడింకా నయం లాయర్ గారు. కొంతమంది ప్రబుద్ధులున్నారు, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని ఏకంగా పిల్లల్ని కని ఇంటికి తీసుకొస్తున్నారు. మావాడు అలాంటి చెత్త పనేవి చేయట్లేండి. ఏమో, ఎవరికి తెలుసండి. మనం చూసామా, మొగుడు పెళ్ళాం మాత్రమే వచ్చారు. రేపు పిల్లలు కూడా వస్తారేమో. అలా జరిగితే కట్టగట్టి ఇంట్లోంచి అందరినీ బయటికి గంటేస్తాను. శుభమా అంటూ రేపు వ్రతం పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి మాటలు ఎందుకులేండి. వ్రతానికి అతిథులు ఎవరైనా వస్తున్నారా? చీఫ్ జస్టిస్ గారి భార్య గారు వస్తున్నారు. కుదిరితే జడ్జి గారు కూడా రావచ్చు. విశిష్ట అతిథులే వస్తున్నారైతే రేపు ఉదయం టెన్షన్గా వచ్చేసి వ్రతం జరిపిస్తాను. ఉంటానండి, వెళ్ళొస్తానమ్మా. నమస్కారం. సుమిత్ర, సుమిత్ర,
ఏంటండి? రేపు 9:15కి పంతులు గారు ముహూర్తం నిర్ణయించారు. ఇవాళ ఇల్లంతా శుభ్రం చేసి వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. అలాగేనండి. రేపు జడ్జి గారి ఫ్యామిలీ మన ఇంటికి వస్తున్నారు. వచ్చిన అతిథుల ముందు ఎలా ఉండాలో నీకు తెలుసుగా? తెలుసండి. వ్రతం అయ్యేంత వరకు ఎవరికంటా పడను. అదేంటి మావయ్య, వ్రతంలో మీ పక్కన కూర్చోవాలని అత్తయ్య గారికి ఆశ ఉంటుంది కదా. అమ్మాయి, ఇది నాకు తనకి సంబంధించిన విషయం. మధ్యలో నువ్వు జోక్యం చేసుకోవద్దు.